నేనొక చిన్న సామంత రాజ్యానికి రాజును. నా చుట్టూ అండగా ఉంటూ నన్ను ప్రేమించే జనం. నాకెలాంటి కష్టాలు లేవు. నా కొడుకు జీవితాన్ని ఎలా తీర్చిదిద్దాలని నేను మా ఆవిడ ఆనందంగా ఆలోచిస్తున్న రోజులవి. అలాంటి సమయంలో నేను నా చక్రవర్తికి ఎప్పుడో ఇచ్చిన మాట తుఫానులా వెంటాడి మా ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. సామంత రాజ్యాలన్నీ కలిపి ట్రాయ్ మహానగరం మీద దండయాత్ర చేయాలని, ఆ పనికి నేనే సేనాధిపతిగా ఉండాలని చక్రవర్తి ఆదేశించారు. ఇచ్చిన మాట నెరవేర్చడానికి నా భార్యాబిడ్డలకు, తల్లికి అతి త్వరగా తిరిగొస్తానని వీడ్కోలు చెప్పి 650 మంది సైనికులతో బయలుదేరాను. కానీ మనసులో ఇంటికి తిరిగొస్తానో లేదో అనే భయం మాత్రం మెదులుతూనే ఉంది. ధైర్యంగా కొత్త ప్రదేశాన్ని గెలవాలనే సంకల్పంతో నా సాహసయాత్రను మొదలుపెట్టాను. యుద్ధ విద్యల్లో ఆరితేరిన వాడిని అవటం వల్ల ట్రాయ్ కోటను చూసిన వెంటనే నా గుండె గుబేలుమంది. కొండ పైన ఉండటం, దానికి తోడు దేవుళ్ళు కట్టించిన కోట అవటం వల్ల ఈ దండయాత్ర చాలా కాలం సాగుతుందని అర్థమైపోయింది. యుద్ధ భూమి మీద మిడతల దండులా వారి భయంకరమైన పోరాటం చేసిన ఫలితం లేదు. కోట చెక్కు చెదరకుండా ఉంది. కానీ వేలకు వేల సైనికులు రోజు అమరులవుతున్నారు. 2 లేదా తిప్పికొడితే 3 ఏళ్లలో అవ్వాల్సిన దండయాత్ర 10 ఏళ్ల మారణకాండకు దారితీసింది. ఇటు మా సైన్యపు బలం, అటు మా శత్రువుల బలగం 2 దెబ్బతిన్నా కూడా యుద్ధం పూర్తవటం లేదు. చూస్తూ చూస్తూ ఎందరో గొప్ప వీరులు ఇరుపక్కలా మరణించారు. ఇలా అయితే ఇక ఎప్పుడు గెలిచేది, ఎప్పుడు నేను నా ఇంటికి వెళ్ళేది అన్న ఆలోచన అందరినీ కుదిపేసింది. సైనిక బృందాల్లో రోజు రోజుకి గొడవలు పెరుగుతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో నాకు ఒక ఆలోచన తట్టింది. ఉన్న పళంగా యుద్ధ సన్నాహాలన్నింటినీ ఆపేయమని చెప్పి సముద్రపు ఒడ్డున ఒక చెక్క గుర్రాన్ని శాంతి చిహ్నంగా పెట్టి మేము వెళ్ళిపోయాము. అది చూసిన మా శత్రువుల ఆనందానికి హద్దులు లేవు. ఆ గుర్రాన్ని వారి ఊరి మధ్యలోకి తీసుకువెళ్ళి పిల్ల పెద్ద తేడాలు లేకుండా పాటలు పాడుకుంటూ రాత్రి వరకు సంబరాలు జరిపారు. కానీ అదే వారి ఆఖరి రాత్రి. ఆ గుర్రం లోపల నేను, నా సైనిక బలగం అంతా రాత్రి కోసమే ఎదురు చూస్తూ ఉన్నాము. సంబరాలు అయిపోయిన వెంటనే కన్నంలో ఎలుకల్లా బయటకు వచ్చాము. ఆనందంగా పడుకున్న ఆ జనానీకాన్ని అనంత వాయువుల్లో కలిపేశాము. అతి పురాతనమైన ట్రాయ్ సామ్రాజ్యాన్ని భూస్థాపితం చేశాము. ఆ దేశపు రాజును, ప్రజలను వధించి 10 ఏళ్ల తర్వాత గెలుపు రుచి చూశాను. నా కథ ఈ గెలుపుతో ముగిసుంటే బాగుండేది. కానీ జీవితంలో ఎప్పుడూ మనం అనుకున్నది జరగదు. సముద్రమే చెరసాలగా మారి నన్ను 10 ఏళ్లు బందీగా ఉంచుకున్న కథ ఇది.